అత్తమ్మ బావ నాకు ఇయ్యరాదే పెంచుకుంటా. వాడేమన్నా కుక్కన్నా పిల్లే నువ్వు తీసుకుపోయి పెంచుకోను? వాడు నాకు కుక్కే అత్తమ్మ. కోపం వచ్చినప్పుడు తల నిమురుతా, ప్రేమ వచ్చినప్పుడు మూతినత్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయినా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ కుక్కల్నే ప్రేమించుతారు. నేను కుక్క లెక్క ప్రేమించుతా అంటున్నా. అందులో తప్పేముంది? ఆపిగా నీ కుక్క పద్యం. అసలే అదేవతో వదిలిపెట్టిందన్న బాధలు ఉన్నాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని దగ్గర రానిస్తాడా వాడు? చెత్తమ్మా, అమ్మాయి మోసం చేస్తే అమ్మాయినే కదా పెళ్లి చేసుకుంటాడు, అబ్బాయినైతే కాదు కదా. కానీ వాడు ఆ బాధ నుంచి బయటికి రావాలి కదనే. బావా బాధల నుండి బయటికి రావాలి అంటే దానికంటే అందమైన అమ్మాయిని వాడు చూడాలి. దానికోసమే ఇది కొన్నా. పిచ్చిదానా, ఇది కొంటే నువ్వందంగా ఎందుకు కనిపిస్తావే? అత్తమ్మ, మాకు మేము అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాలి, వాళ్ళకి మేము అందంగా కనిపించాలంటే వాళ్ళు మందు వేసుకోవాలి. అర్థమైందా? ఫైనల్ గా నాకు ఒకటి అర్థమైంది. నాకేం అర్థమైతే తీయి. సాపెక్కిన కొన్ని రోజులకే పెళ్లి చేసి మంచం ఎక్కించిండ్రు. అబ్బా, నీకు చెప్పుడు చెవుటన్ ముందు సప్పుడు రెండు ఒకటే. బావ ఎక్కడున్నాడు? ఇంకెక్కడ ఉంటాడే? మీ మావతోని పొలం కాడికి పోయిండు, అత్తండు కావచ్చు. అమ్మో రావద్దు, నేనే పోవాలి. వాడెందుకు రావద్దే? దేవుడి దర్శనానికి మనమే గుడికి పోవాలి. దేవుడు మన దగ్గర రావాలనుకోవడం మూర్ఖత్వం. పతియే ప్రత్యక్ష దైవం. అయినా నీకు ఎంత చెప్పిన అర్థం కాదు, నేను పోతున్నా. పో ఇప్పుడేమో పతి దైవం అంట.